గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 14వ తేదీ. మరి ఈ రోజున పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. మరి మాఘమాసం శుక్లపక్షం పంచమి బుధవారం, మాఘశుద్ధ పంచమి అనగానే మీ అందరికీ అమ్మవారు గుర్తు వస్తుంది. సరస్వతి అమ్మవారు పుట్టినరోజు అని చెప్పేసి వాళ్ళ చేస్తుంటారు. అయితే ఇది వసంత పంచమి అని కూడా చూస్తుంటారు. వ్రతనిర్ణయ కల్పవల్లి అనే గ్రంథంలో మరి అమ్మవారిని వాళ్ళ మల్లెలతో పూజ చేయడం ఒక విశేషంగా చెప్పుకుంటూ వచ్చారు. అమ్మవారికి విశేషంగా మల్లెలతో పూజ చేయడం అనేది ప్రధానమైనటువంటి అటువంటివన్నీ కూడా వివిధ కల్పాల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మనం గమనించి తెలుసుకుని అనుష్ఠిస్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. రేవతి నక్షత్రం పగలు 4:36 వరకు ఉంది. ఈ రోజున నిన్న తెల్లవారుధనం ప్రారంభమైన శేషవర్జ్యం ఉదయం 6:52 వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 2:25 నుంచి 3:55 వరకు ఉన్నాయి. ఈ రోజున మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:52 నుంచి 12:30 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 3 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. అలాగే మరి ఈ రోజున విజయవాడకి సూర్యోదయం 6:32, సూర్యాస్తమయం 5:57. మరి ఇవాళ శుభ సమయం సాయంత్రం 4:30 ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటలకి సమయం అనుకూలంగా ఉంది. ఇక మనం గ్రహచారం చూస్తే మీనంలో చంద్రరాహులు, మేషంలో గురువు, మరి అక్కడే కుంభంలో శని రవి, మకరంలో కుజ బుధ శుక్రులు, కన్యలో కేతు ఉన్నారు. ఈరోజు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకునే ముందు ఒకసారి ప్రధానంగా భగవన్నామం చేసి తర్వాత ఒక మంచి విషయాన్ని తెలియజేసుకుని ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఈ మధ్యకాలంలో బాసర వెళ్ళాలి, సరస్వతి అమ్మవారి యొక్క క్షేత్రంలో అక్షరాభ్యాసం చేసుకోవాలి. అలా చేసుకుంటే ఇంకా ముహూర్తంతో సంబంధం ఉండదు. మరి ఆ తర్వాత ఏదైతే అమ్మవారి పుట్టినరోజు వాళ్ళ రోజు మాఘశుద్ధ పంచమి, వసంత పంచమి అని పిలుస్తూ ఉంటారు. దాని సంబంధంగా అక్షరాభ్యాసాలు. ఇక్కడ అమ్మవారి పుట్టినరోజు ఈ రోజున అక్షరాభ్యాసం చేస్తే మనకి ఇతరత్ర గ్రహబలాలతో సంబంధం లేదు, అన్నీ మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అవి గ్రంథస్థంగా ఎక్కడైనా ఎవరైనా చెప్పారా అంటే ఎక్కడ లేవు. బాసర క్షేత్రం విశేషం, అమ్మవారి జన్మదినం వసంత పంచమి విశేషం. కానీ ఈ రోజున మరి అక్షరాభ్యాసం చేసుకుంటే ముహూర్తంతో సంబంధం లేదు. అదే మనం బాసర క్షేత్రం వెళ్ళి అక్షరాభ్యాసం చేసుకుంటే ముహూర్తంతో సంబంధం లేకుండా చేసుకోవచ్చు అనే మాటలు ఎవరైనా మహర్షులు ఏదైనా గ్రంథాల్లో రాశారా కాస్త తెలియజేయండి. చూడండి, అడగండి మీరందరూ కూడా. ఇలాగా లేనిపోయిన అంశాలన్నింటినీ కూడా సమాజంలో ప్రచారం చేసి ఈ ప్రచారం ప్రారంభమైపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వీటితో బంధం వేసుకుని అవే కార్యక్రమాలని బాగా స్పీడ్గా వేగంగా తీసుకెళ్తున్నారు. ఈ బాసర క్షేత్రంలో అక్షరాభ్యాసం చేస్తే మరి చూడక్కర్లేదనే అంశం కానీ, లేదంటే మరి సరస్వతి అమ్మవారి పుట్టినరోజు నాడు వసంత పంచమి నాడు చేస్తే చూడక్కర్లేదని కానీ ఒక గ్రంథస్థమైన విషయం మహర్షులు ఎక్కడైనా రాశారా? క్షేత్ర మహిమలో వాళ్ళు రాసుకుంటారు. క్షేత్ర మహిమలు రాసేవాళ్ళు చాలామంది లౌక్యులు, ఏ కాలానికి సంబంధించిన వాళ్ళు ఆ కాలంలో ఉంటూ ఉంటారు, వాళ్ళు రాసేసి ఉంటారు. దాన్ని మనం పరిగణలోకి తీసుకోకూడదు, అది శాస్త్రం అనుకోకూడదు. కాబట్టి ఇది గమనించుకుని ఎంతవరకు మనకి శాస్త్రవాక్యాలు ఉన్నాయి, ఎటువంటి శాస్త్రవాక్యాలను మనం అనుష్ఠించాలని తెలుసుకోవాలి. బలానా తిథుల్లో చేసుకోండి, బలానా నక్షత్రాలు చేసుకోండి, ఇక్కడ గ్రహాలు ఉండగా చేసుకోండి, ఈ గ్రహాలు చూస్తూనే చేసుకోవద్దు
ఈ నక్షత్రాల్లో చేసుకోండి, ఇన్ని మాటలు చెప్పుకుంటూ వచ్చాడే. అంత శాస్త్రం చెప్పి మన ఇబ్బంది పెట్టే బదులు అక్కడే మహర్షి రే భయ్ దసరాల్లో మూలా నక్షత్రం రోజున లేకపోతే సరస్వతి వారి పుట్టినరోజు అయినటువంటి మాఘశుద్ధ పంచమి నాడు చేసుకోండి, ముహూర్తం సంబంధం లేదని రాయలేదే. ఎందుకు రాయలా? ఆ తిథులు గొప్పవి, దాని ఉద్దేశ్యం వేరు. కానీ ఇవాళ నేను చెప్పాను, మీరు మారుతారు, ఇంకెప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడకుండా ఉంటారని కూడా నేను అనుకోను. కానీ ఎప్పటికైనా మీ చెవిలో పడే సెట్ట పెడితే శాస్త్రం మీద గౌరవం వచ్చినప్పుడు చూస్తే శాస్త్రంలో కనబడకపోతే కరెక్టేరా, ఇది మా మధ్యలో ఏదో ఉత్పత్తి అయినటువంటి అంశాలు అని మీరు ఏమైనా అనుకుంటారు. అలా అనుకునే అవకాశాన్ని కలగజేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజు విశేషం. నమస్కారం చేయండి, అర్చన చేయండి. కానీ లగ్నం ఉండి మీకు తారాబలం కుదిరి అప్పుడు మాత్రమే అక్షరాభ్యాసం చేసుకోండి. అక్కడ తారాబలం కుదరకపోతే మీరు అక్షరాభ్యాసాలు చేసుకోవద్దు అని చెప్పేసి ప్రత్యేకంగా సూచన చేస్తూ ఇది గమనించుకుంటారని ఈ వసంత పంచమి అవన్నీ విశేష దినాలే. సరస్వతి అమ్మవారి పుట్టినరోజు విశేషమే, అలాగే బాసర క్షేత్రం విశేషమే. కానీ అక్కడ చేయడం మూలంగా అక్షరాభ్యాసానికి ముహూర్తం చూడకుండానే చేసుకోవచ్చు అనే మాట మాత్రం శాస్త్రవాక్యం కాదు అనేది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా ప్రణాళికాబద్ధంగా టైం టు టైం నడుస్తూ ఉంటాయి. మధ్య మధ్యలో డిస్టర్బెన్స్లు వస్తూనే ఉంటాయి. కొన్ని పనులు ముందు చేయాల్సినవి వెనక చేయడం, వెనక చేయాల్సిన పనులు ముందు చేయడం, ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉద్యోగం వ్యాపారం విషయంలో తరచుగా చికాకులు వస్తూ ఉంటాయి. ప్రశాంతత లేనటువంటి కొన్ని విషయాలు కూడా వెంబడిస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా అన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే దిశగా ప్రయత్నం చేసి ఎక్కువగా మీరు శ్రమ చేస్తారు. దానికి తగినటువంటి మంచి ఫలితాలు కూడా అందుకునే అవకాశం వస్తుంది. వృషభ రాశి. ఏ పని చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎలా చేయాలి, ఏం చేయాలి అనే విషయాల్లో ఒక మంచి దృక్పథంతో మీరు ముందుకు వెళ్తారు. ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. ఏ పనైనా సరే మీరు చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, అన్ని కార్యక్రమాలు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం, చాలా చక్కనైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. మిథున రాశి. చిన్న ఆటంకాలు వస్తాయి. అయితే ఈ ఆటంకాలన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాల్లో మంచి జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా బాగా నడుపుతారు. ఏ పనిలోనూ కూడా ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా ఏది అనుకూలమైంది, ఏది ప్రతికూలమైంది అనే విషయాలని గమనించుకుని వాటిల్లో ఒక సానుకూల స్థితిని పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గమనిస్తూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళి లబ్ధి పొందే అవకాశం ఉంది. కర్కాటక రాశి. అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా సాగుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. సమస్యలు కూడా పక్కనే క్యారీ అవుతూ ఉంటాయి. ఇవాళ ప్రతి కర్కాటక రాశి వాళ్ళకి కూడా ఎంత అనుకూలమైనటువంటి పనులు ఉంటూ ఉంటాయో అంత ప్రతికూల స్థితులు కూడా పక్కన నడుస్తూ ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. అన్ని విషయాలను కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ప్రతి అంశంలోనూ కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తే సమస్యలు లేకుండా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ఏమరపాటు ధోరణితో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయని గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ సింహరాశి. పనులు ఆలస్యం అవుతాయి, కానీ ధైర్యంగా ఉంటారు. మంచి తెలివితేటలు ప్రదర్శిస్తారు. సందర్భానుసారంగా మీరు ప్రవర్తిస్తూ ముందుకు వెళ్తారు. శని, రవి సప్తమంలో ఉన్నారు, కుజుడు షష్ఠంలో ఉన్నాడు. గ్రహాల యొక్క బ్యాలెన్స్ ఉంటుంది. కానీ శుక్రుడు కూడా షష్ఠంలో ఉన్నాడు. కుటుంబ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబంలో గత సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ ఇప్పుడు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు బాగా ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. గమనించుకుని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళ విషయానికి వస్తే గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి గ్రహచారం నడుస్తున్నప్పుడు పాత సమస్యల యొక్క పరిష్కారానికి కృషి చేస్తే బాగుంటుంది. ఏదైనా దీర్ఘకాలికమైన బంధాలు ఉన్నా, లేదు భవిష్యత్తులో ఏదైనా పెద్ద ప్రాజెక్టులు చేద్దాం అనుకున్నా,
ఇప్పుడు సమయాన్ని వృధా చేయకుండా కృషి చేస్తే మీ సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది. కన్యారాశి వాళ్ళకి ఇప్పుడు నడుస్తున్నటువంటి గోచారం చాలా అద్భుతమైన గోచారం. రాబోయే కొద్ది కాలంలో ఇంకా బాగా మెరుగుపడే అవకాశం ఉంది. ఏదైనా సమయం ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా మీరు శ్రమ చేస్తే మీ భవిష్యత్తుకి బంగారు బాట వేసుకున్న వాళ్ళు అవుతారు. అటువంటి ఈ యొక్క గొప్పదైనటువంటి గ్రహచారాన్ని మీరు ఆనందిస్తారు, చక్కగా అనుకూలం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. అనవసరమైనటువంటి అష్టమంలో గురువు ఉన్నాడు, సప్తమంలో రాహు ఉన్నాడు అంటూ చూసుకుంటూ కూర్చుని దాని గురించి భయపడి కొన్ని పనులు మానుకోవద్దని చెప్పి సూచన. కారణం ఏంటంటే ఎప్పుడు 9 గ్రహాలు బలంగా ఉండి మీకోసం రావు. అనుకూలించే గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పుడు రవి, శని, బుధ, శుక్ర, కుజ వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఉన్నారు. ఇలాగ అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య ఎక్కువనప్పుడు అటువంటి సమయంలో మనం శ్రమ ఎక్కువ చేస్తే లాభాలు వస్తాయి. ఇటువంటి గొప్పదైనటువంటి సమయాన్ని అనుకూలం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ప్రతి పని కూడా వేగంగా నడుస్తుంది. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. స్నేహితుల వలన కొన్ని అవమానకరమైన ఘటనలు కూడా అప్పుడప్పుడు ఎదురవుతాయి. ఎవరైనా స్నేహితులకి హామీలు కనుక ఉంటే వాటిల్లో సమస్యలు రాకుండా జాగ్రత్తలు పడమని చెప్పి సూచిస్తున్నాం. వృశ్చిక రాశి. ప్రతి పని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. ముఖ్యంగా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మీకు చాలా మంచి జీవితం నడుస్తోంది. ఇక్కడ మీ సమయాన్ని మొత్తాన్ని కూడా మీకు భవిష్యత్తుకి అనుకూలించేలాగా మార్చుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ ధనురాశి వాళ్ళకి మరొక ముఖ్య విషయం ఏంటంటే గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. ఈ సందర్భంలో మీరు గ్రహచారాన్ని చాలా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే కనుక మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ తదుపరి మకర రాశి. కొద్ది రోజుల పాటు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. ఆర్థిక లావాదేవీలు కూడా మీరు ప్రత్యేకంగా జాగ్రత్త చూసుకోవాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అంతేకాకుండా అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. ఆర్థిక లావాదేవీలు బాగా జాగ్రత్త చూసుకోవాలి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు తీసుకోవడానికి మీరు ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఇక్కడ ఆరోగ్య విషయాల్లో మీరు తీసుకునే జాగ్రత్తలు, అజాగ్రత్తలను బేస్ చేసుకునే మీ భవిష్యత్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. అది గమనించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పేసి సూచిస్తూ తదుపరి మకర రాశి వాళ్ళకి ఇంకా కొద్ది రోజుల పాటు కుజుడి యొక్క సంచారం అనుకూలం తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మీరు తప్పనిసరిగా రోజు అవకాశం ఉంటే కనుక ఆంజనేయ స్వామి వారిని కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ ఆరాధిస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి సూచిస్తూ కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి శని, రవి, కుజ సంచార దోషాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందికరమైనటువంటి ఘటన ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా అదే రీతిగా సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తూ తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.